దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు నిశ్చయముగా మనందరి జీవితములలో సఫలపరచునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, గతించిన దినములలో, గతించిన కాలములో మనము ఎంతో ప్రయాసపడుతున్నప్పటికీ, ఎంతో కష్టపడుతున్నప్పటికీ, ఎంతగానో శ్రమ పడుతున్నప్పటికీ మన జీవితము ఉన్నతమైన రీతిలో ఉండాలని, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుని, కొందరైతే ఎంతో భక్తిని చేసి ఉపవాసాలుండి దేవునిని వేడుకుంటూ, కన్నీళ్ల ప్రార్థనలు చేస్తూ దేవునిని బతిమాలుకుంటూ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశీర్వాదాలు పొందుకోలేక, ఆశీర్వాదపు స్థితులను అనుభవించలేక ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. వారి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయి, వారి కష్టార్జితం అంతా కూడా నిరుపయోగంగా మారిపోయి, వారు ఎంతో ఇబ్బందులు పడుతూ, ఎంతగానో నష్టపోతూ, ఒక్క మాటలో మనము వివరించుకోవాలంటే, గతించిన కాలమందు మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు చేరి మనలను ఎంతగానో నష్టపరిచాయి. వాటి వల్ల మనకి సంతోషం అనేది లేక, అనేకులలో మనము సంతోషంగా తిరగలేక, మన కుటుంబంలో మనము ఆనందంగా ఉండలేక, ఆశీర్వాదము పొందాలి, ఆశీర్వదించబడాలి అనే మాట, అనే అనుభవాలు కలగానే మిగిలిపోయిన సందర్భాలు మనలో చాలామందికి ఎదురయ్యాయి. కానీ ఈ 2024వ సంవత్సరంలో మన పరిస్థితులను ఎరిగిన దేవుడు, మన మనసును ఎరిగిన దేవుడు, మన స్థితిగతులను మార్చుట కొరకు, మనలను హెచ్చించుట కొరకు, మన పరిస్థితులను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళట కొరకు ఈ వాగ్దానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. హగ్గయి భక్తుడు ఈ లేఖనాన్ని రాసేటప్పటికి అతని పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే లేని పరిస్థితి. ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించాయా అంటే ఇవేవి కూడా ఫలములు ఇవ్వలేని పరిస్థితి. ఏమండి, ఒక రైతు ఎంతో ప్రయాసపడి అప్పు చేసి